న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం జాతీయ రహదారిపై ప్రమాదం తప్పింది. అరకు టూర్ ముగించుకొని నల్లగొండ వెళ్తుండగా విద్యార్థుల బస్సుకు దివాంచెరువు జంక్షన్ దగ్గర ఆవులు అడ్డుగా వచ్చాయి. వెంటనే బస్సు డ్రైవర్ బ్రేక్ వేయడంతో వెనుకనే వస్తున్న మరో బస్సు ఈ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 26 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారు నల్లగొండ జిల్లా గుండుపల్లి మోడల్ స్కూల్ కు చెందిన విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. అరకు టూర్ ముగించుకొని నల్లగొండ వెళుతుండగా విద్యార్థుల బస్సుకు దివాంచెరువు జంక్షన్ దగ్గర ఆవులు అడ్డుగా వచ్చాయి. అయితే వెంటనే బస్సు డ్రైవర్ బ్రేక్ వేశాడు. అయితే వెనకనే వస్తున్న మరొక బస్సు ఈ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 26 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారు నల్లగొండ జిల్లా గుండుపల్లి మోడల్ స్కూల్ కు చెందిన విద్యార్థులుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు చిరంజీవి అందిస్తారు. చిరంజీవి. జోస్నా, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జాతీయ రహదారిపై రాత్రి ఒక పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. నల్గొండకు చెందిన విద్యార్థులు అంటే గుండుపల్లి మోడల్ స్కూల్ కి చెందిన విద్యార్థులు ఇటు విహారయాత్ర నిమిత్తం అరకు వెళ్లి అరకు చూసుకుని అటు వైజాగ్ నుంచి తిరుగు ప్రయాణం అవుతుండగా దివాంచెరువు సమీపంలో ఒకసారిగా రోడ్డుపై ఆవులు రావడంతో బస్ డ్రైవర్ ఎవరైతే విద్యార్థులకు సంబంధించిన బస్సు ఒకసారిగా బ్రేక్ కొట్టడంతో ఈ బస్సు వెనకాల మరొక ప్రైవేటు బస్సు ఉండడం జరిగింది. దీంతో షడన్ బ్రేక్ కొట్టడంతో ఈ ప్రైవేట్ బస్సు వచ్చి విద్యార్థుల బస్సు ఢీకొట్టింది. అలాగే మళ్ళీ ఈ స్కూల్కి సంబంధించింది 2 బస్సులు విహారయాత్రకు రావడం జరిగింది. దీంతో విద్యార్థులకు సంబంధించిన 2 బస్సులు మధ్యలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని మొత్తం 3 బస్సులు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో విద్యార్థులకు స్వల్ప గాయాలు అయితే అయ్యాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఒకసారిగా సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులందరినీ కూడా రాజమహేంద్రవరంలోని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అయితే అక్కడ వారికి ప్రభుత్వ డాక్టర్లు అయితే ట్రీట్మెంట్ చేయడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికి పెను ప్రమాదం అయితే లేకపోవడంతో విద్యార్థులకు స్వల్ప గాయాలకు ట్రీట్మెంట్ చేయించుకోవడంతో అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యారు. జోష్నా. రైట్.